Supreme Court supporting verdict on the abrogation of Article 370. ఆర్టికల్ 370 పైన సుప్రీం కోర్టు యొక్క తీర్పు. ఈ మ్యాప్లో మీకు కనిపిస్తున్న జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని ఎప్పుడు రద్దు చేశారు? ఆగస్టు 5, 2019న మన కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేశారు. ఆర్టికల్ 370 స్వయం ప్రతిపత్తి అంటే ఏమిటి? ఇప్పటివరకు ఆర్టికల్ 370 కల్పించిన ప్రత్యేక హక్కుల ప్రకారం జమ్మూ కాశ్మీర్ రక్షణ మరియు కమ్యూనికేషన్ విదేశాంగ అంశాలు మినహాయించి మిగిలిన అన్ని అంశాల్లో ఆ రాష్ట్రానికి ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. కేంద్రం తీసుకువచ్చే ఏ చట్టమైనా ఆ రాష్ట్ర అనుమతి లేకుండా అమలు చేయడం కుదరదు. అక్కడ అసెంబ్లీ కూడా కేంద్ర చట్టాన్ని ఆమోదిస్తేనే ఆ చట్టం అమలులోకి వస్తుంది. దీన్నే స్వయం ప్రతిపత్తి అంటారు. ఇది ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ కాశ్మీర్కు కల్పించబడింది రాజ్యాంగంలో. ఇక మీద ఈ స్వయం ప్రతిపత్తి రద్దు అయినట్టే. ఇకపై జమ్మూ కాశ్మీర్కి కూడా దేశంలో ఇతర ప్రాంతాలకు వర్తించిన భారత రాజ్యాంగం వర్తిస్తుంది. ఆర్టికల్ 370 ద్వారా ఏర్పడిన ఆర్టికల్ 35A ద్వారా రాష్ట్రంలోని శాసనసభ అక్కడి శాశ్వత నివాసులు ఎవరో నిర్వచించి వారికి ప్రత్యేక హక్కులు కల్పిస్తూ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది? మరియు ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ ప్రాంతాలు ఏ విధంగా మారబోతున్నాయి మరియు రాష్ట్ర పునర్విభజన చేయడానికి గల కారణం? జమ్మూ కాశ్మీర్లో ప్రాంతీయ విభేదాలు మరియు జమ్మూ లడఖ్లపై కొనసాగుతున్న కాశ్మీరీ ఆధిపత్యంలో మార్పు వస్తుంది. 1948లో రాజా హరి సింగ్ జమ్మూ కాశ్మీర్ను భారత్లో విలీనం చేసిన తరువాత షేక్ అబ్దుల్లా నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. దాని తర్వాత షేక్ అబ్దుల్లా ఒత్తిడితో నెహ్రూ కాశ్మీర్కు ప్రత్యేక రాజ్యాంగాన్ని ఆమోదించారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఆపై రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల ఏర్పాటులో కూడా షేక్ అబ్దుల్లా కాశ్మీర్కు పెద్దపీట వేసి జమ్మూకు అన్యాయం చేశారన్న విమర్శలు ఉన్నాయి. అందుకని జమ్మూ ప్రజలు అప్పటినుంచి పోరాడుతూనే ఉన్నారు. లడఖ్లో 2 స్థానాలు మాత్రమే, కనీసం వారికి మంత్రివర్గంలో కూడా ఎప్పుడు స్థానం దక్కలేదు. లడఖ్లో ఉన్న 2 జిల్లాలో ఒకటి లే అను పేరు గల జిల్లా. ఇక్కడ బౌద్ధులు ఎక్కువ ఉంటారు మరియు కార్గిల్ జిల్లాలో షియా ముస్లింలు ఎక్కువ. కానీ ఈ ప్రాంతం వారి సంస్కృతిని దెబ్బతీసే ప్రయత్నం 1950 నుంచి మొదలైంది. ఈ లడఖ్లో ఉర్దూను బలవంతంగా రుద్దటం మొదలు వాళ్ల సంస్కృతి మీద చాలా ప్రభావం చూపాయి. కాశ్మీరు డివిజన్లో ఉన్న లడఖ్ ప్రాంతం యొక్క సంస్కృతి సంప్రదాయాలు కాపాడటంలో కాశ్మీరీ ప్రభుత్వం దశాబ్దాలుగా విఫలం అవుతూనే వచ్చాయి. అందుకే లడాక్ వాసులు వారి ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతముగా చేయమని కొన్ని దశాబ్దాలుగా అడుగుతున్నారు. అది ఇన్నాళ్లకు నెరవేరింది. ఆర్టికల్ 370 రద్దుతో ఆగస్టు 5, 2019న ఇప్పుడు మనము డిలిమిటేషన్ కమిషన్ గురించి తెలుసుకుందాం. జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా అంటే పునర్విభజన చట్టం ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్, ఇంకొకటి లడఖ్. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీరులో డీలిమిటేషన్ విధానాన్ని ఉపయోగించబోతున్నారు. జమ్మూ కాశ్మీర్కి చెందిన ప్రధాన నాయకులతో కేంద్రం చర్చలు జరిపి ఈ డిలిమిటేషన్ అనేది పూర్తి అయిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్స్ ఉంటాయి అని చెప్పి వారికి చెప్పారు. పార్లమెంట్లోని లోక్సభకైనా లేదా రాష్ట్రంలోని అసెంబ్లీకైనా ఎన్నికలు జరిగే ముందు క్యాండిడేట్స్ ఆ కాన్స్టిట్యుయెన్సీ నుంచి నిలబడతారు.
మరి ఈ డీలిమిటేషన్ అనేది ఏమిటి అంటే ఈ విధానం ద్వారా ఆ కాన్స్టిట్యుయెన్సీ యొక్క బౌండరీస్ ని లిమిట్ చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారు అంటే ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో జనాభా లేదా ఓటర్స్ సమానంగా ఉండేలాగా చూస్తారు. ఎందుకు అంటే వీళ్ల తరపున ఉన్న ప్రతినిధులు సమానమైన జనాభాని రిప్రజెంట్ చేసే విధంగా ఆ కాన్స్టిట్యుయెన్సీ యొక్క లిమిట్స్ ని నిర్ణయిస్తారు. మరియు ఇంకొక పాయింట్ ఏమిటి అంటే క్యాండిడేట్స్ లేదా ప్రతినిధులు ఎవరైతే ఎలక్షన్లో నిలబడుతున్నారో వాళ్లకి సమానమైన ఓటర్లు వారి కాన్స్టిట్యుయెన్సీలో ఉండేలాగా చూస్తారు. ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఎక్కువ, ఒక కాన్స్టిట్యుయెన్సీలో తక్కువ అలా ఉండకూడదు అని దీని అర్థం. లోక్సభ యొక్క కాన్స్టిట్యుయెన్సీస్ ని నిర్ణయించడానికి ఆర్టికల్ 82 అని ఉపయోగిస్తారు. అలాగే ఆర్టికల్ 170 ప్రకారం ఒక రాష్ట్రంలో కాన్స్టిట్యుయెన్సీస్ ని నిర్ణయిస్తారు. ఒకవేళ దేశంలో జనాభా పెరిగిన తగ్గిన ఈ డీలిమిటేషన్ యాక్ట్ ద్వారా మళ్లీ సరిహద్దులను నిర్ణయిస్తారు. ఎందుకు అంటే ప్రతి క్యాండిడేట్ లేదా ప్రతినిధి సమానమైన జనాభా అని రిప్రజెంట్ చేయగలగాలి. అది రాష్ట్రం యొక్క అసెంబ్లీలో అయినా లేదా పార్లమెంట్లో అయినా. ఈ డీలిమిటేషన్ కమిషన్ ని మన దేశ ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఈ కమిషన్ సభ్యులు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో పాటు కలిసి పనిచేస్తారు. మరి ఈ డీలిమిటేషన్ కమిషన్ లో సభ్యులు ఎవరు అంటే ఈ కమిషన్ యొక్క చైర్మన్ సుప్రీం కోర్టు యొక్క రిటైర్డ్ జడ్జ్ ఒకరు ఉంటారు. మరి మిగతా మెంబర్స్ ఎవరు అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఏ రాష్ట్రంలో అయితే ఈ డీలిమిటేషన్ జరగబోతుందో ఆ రాష్ట్రం యొక్క స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మరియు కొంతమంది అసోసియేట్ మెంబర్స్ ఉంటారు. ఈ డీలిమిటేషన్ కమిషన్ కి పూర్వము కాశ్మీర్లో 46 కాన్స్టిట్యుయెన్సీ స్థానాలు, జమ్ములో 37 మరియు లడఖ్లో 4 ఉండేవి. ఈ కమిషన్ డీలిమిటేషన్ విధానం ప్రకారం ఈ స్థానాలను పెంచారు. జమ్ములో 37 నుంచి 43 సీట్లు చేశారు, అంటే 6 సీట్లు పెంచారు. కాశ్మీరులో 1 సీటు పెంచి 47 చేశారు. 46 నుంచి ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల జరిగే ప్రయోజనాలు ఏమిటి? ఇప్పుడు ఆర్టికల్ 370 మరియు 35 రద్దు అవ్వడం వల్ల జమ్మూ అండ్ కాశ్మీర్ భారతదేశంలో ఒక భూభాగం అయ్యింది. దీనితో ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వారైనా ఇక్కడ ఆస్తులు కొనుగోలు చేసుకోవచ్చు మరియు స్థిరపడవచ్చు. ముఖ్యంగా కాశ్మీర్లో పరిశ్రమలు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు. మరియు ఇప్పటివరకు జమ్మూ కాశ్మీర్లో భద్రత అనేది రాష్ట్ర ప్రభుత్వం చూసుకునేది. ఇక నుంచి శాంతి భద్రతలు పెరుగుతాయి, ఎందుకంటే వాటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఇప్పుడు వరకు జమ్మూ కాశ్మీర్ పౌరులకు ప్రత్యేక పౌరసత్వం ఉండేది, వాటితో పాటు మరియు భారత పౌరసత్వం కూడా ఉండేది. ఇక నుంచి వారందరినీ భారతీయ పౌరులుగానే పరిగణిస్తారు, అంటే ఏక పౌరసత్వం ఉంటుంది. ఇంతకు ముందు వరకు జమ్మూ కాశ్మీర్లో అత్యవసర పరిస్థితులలో గవర్నర్ పాలన మాత్రమే విధించేవారు. ఇక నుంచి ఆర్టికల్ 356 ప్రకారం పార్లమెంటుకు రాష్ట్రపతి పాలన విధించే అధికారం వస్తుంది. ఇకపై జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ, శాసనమండలి, శాసనసభ్యుల పదవీకాలం 5 ఏళ్ల ఉంటుంది. ఇంతకు ముందు వరకు 6 ఏళ్లు ఉండేది. జమ్మూ కాశ్మీర్లో ఇప్పటివరకు మైనారిటీలకు రిజర్వేషన్లు అమలులో లేవు, కానీ ఇకపై ఆర్టికల్ 370 రద్దుతో అక్కడ మైనారిటీలకు రిజర్వేషన్లు అమలులోకి వస్తాయి మరియు భారతదేశంలోని అన్ని ప్రభుత్వ ఉద్యోగాలలో వారికి అవకాశాలు వస్తాయి. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా మన భారతదేశ జెండా మరియు మన భారతదేశ రాజ్యాంగము అమల్లోకి వస్తాయి. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని మన కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినది. దీంతో ఆ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం మరియు అధికారాలు రద్దు అయ్యాయి మరియు భారత రాజ్యాంగంలోని నిబంధనలు అన్ని జమ్మూ కాశ్మీర్కి కూడా వర్తిస్తాయి. జమ్మూ కాశ్మీర్లోని స్థానికతను నిర్వహించడానికి ఆ రాష్ట్రానికి ఇచ్చిన ఆర్టికల్ 35 కూడా ఇక రద్దు అయినట్టే. రాష్ట్రాన్ని 2 భాగాలుగా విభజించే బిల్లు కూడా ఇంతకుముందు మన పార్లమెంట్ ముందుకు వచ్చింది. దీని ప్రకారం జమ్మూ కాశ్మీర్ శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతముగా మరియు లడఖ్ శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా సోమవారం ఏర్పడ్డాయి.
ఈ మార్పుతో దేశంలో తొలిసారిగా ఒక రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడింది. ఇప్పటివరకు దేశంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య 29 నుంచి 28కి తగ్గబోతున్నాయి. వాటితో పాటు కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 7 నుంచి 9కి పెరగబోతున్నాయి. బీజేపీ దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న ఈ అంశం ఎట్టకేలకు 2019 ఆగస్టు 5న కేంద్ర హోం మంత్రి అమిత్ షా బిల్లు ప్రవేశపెట్టడం జరిగాయి. సుదీర్ఘ చర్చ తర్వాత సభ వాటికి ఆమోదముద్ర వేసింది. తరువాత ఆర్టికల్ 370ని రద్దు చేశారు. దీంతో పాటు కాశ్మీరు భవిష్యత్తును మార్చేసే పునర్విభజన అంశం కూడా ఒక కొలిక్కి వచ్చింది. డిసెంబర్ 11, 2023న సుప్రీంకోర్టు ఏమని తీర్పునిచ్చింది. అయితే జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదాను కల్పించే 370 ఆర్టికల్ను కేంద్రం 2019 ఆగస్టు 5న రద్దు చేసి ఆ రాష్ట్రాన్ని 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఆ తరువాత ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జమ్మూ కాశ్మీర్కు చెందిన పలు పార్టీలు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వాటిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలో 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి సుదీర్ఘంగా విచారణ జరిపింది. తాజాగా ఈ సోమవారం కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేయడం అనేది సరైన నిర్ణయమే అని సుప్రీంకోర్టు కూడా తీర్పును ఇచ్చింది.